అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. జగిత్యాల జిల్లా కోరుట్ల టౌన్లోని వివేకానంద రోడ్డులో ఆస్తి పంపకాల విషయమై తండ్రి, కొడుకుల మధ్య జరిగిన గొడవ కత్తిపోట్లకు దారితీసి తీవ్ర కలకలం రేపింది. స్థానికులు మరియు పోలీసు సమాచారం ప్రకారం రాచకొండ దేవ భూమయ్యకు 2 కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు రాచకొండ నవీన్, 37, ఆస్తి పంపకాల విషయంలో తనకు రావాల్సిన వాటాను పంచమని తండ్రితో తరచూ గొడవపడుతున్నాడు. నవీన్ ఆన్లైన్ గేమ్స్కు బానిసాయి అప్పులపాలైన నేపథ్యంలో ఆస్తి వాటా కోసం తండ్రిపై ఒత్తిడి చేస్తున్నాడు. మే 29, 2025 గురువారం ఈ విషయమై తండ్రి దేవ భూమయ్యతో నవీన్ వాగ్వాదానికి దిగాడు. వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో ఇద్దరూ కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నవీన్కు తీవ్ర గాయాలు కాగా దేవ భూమయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఇద్దరినీ కోరుట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం జగిత్యాల ప్రధాన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదనపు సమాచారం. స్థానిక వార్తాపత్రికలు మరియు లోని పోస్ట్ల ప్రకారం ఈ ఘటన ఆస్తి వివాదాల వల్ల కుటుంబ సంబంధాలు దెబ్బతినడానికి ఉదాహరణగా నిలిచింది. నవీన్ అప్పులను తీర్చేందుకు తండ్రి ఆస్తిని విభజించాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన కోరుట్లలో ఆస్తి వివాదాలతో జరిగిన హింసాత్మక సంఘటనలలో ఒకటిగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఎక్స్ పోస్టులు ఒంటరిగా ఆధారాలుగా పరిగణించబడవు. నివారణ చర్యలు సలహాలు. 1. కుటుంబ మధ్యవర్తిత్వం. ఆస్తి వివాదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు కుటుంబ సభ్యులు లేదా స్థానిక పెద్దల సహాయం తీసుకోవాలి. 2. చట్టపరమైన మార్గం. ఆస్తి పంపకాల విషయంలో వివాదాలు తలెత్తితే చట్టపరమైన సలహా తీసుకోవడం ద్వారా హింసను నివారించవచ్చు. 3. మానసిక సహాయం. ఆర్థిక ఒత్తిడి లేదా అప్పుల వల్ల మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నవారు కౌన్సెలింగ్ సేవలను సంప్రదించాలి. 4. సామాజిక అవగాహన. ఆస్తి వివాదాలు, ఆన్లైన్ గేమ్స్ వంటి అలవాట్ల వల్ల జరిగే నేరాలపై సమాజంలో అవగాహన కల్పించాలి. 5. పోలీసు సహాయం. హింసాత్మక పరిస్థితులు లేదా బెదిరింపులు గమనించిన వెంటనే 100 నంబర్కు సమాచారం అందించాలి. 6. యువత మార్గదర్శనం. ఆన్లైన్ గేమ్స్ వంటి అలవాట్ల నుండి యువతను దూరం చేసేందుకు తల్లిదండ్రులు, సమాజం మార్గదర్శనం అందించాలి.